అవిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్తట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. అందరికీ నమస్కారం. నేను మీ ఆలయదర్శిని లక్ష్మణరావు. దేవాదాయ శాఖ నిరంకుశాలపై ఆలయదర్శిని అంకుశం అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక అవినీతికి చెందిన సంభ్రమాశ్చర్యాలను కలిగించే విషయాన్ని నేను మీకు వివరిస్తాను. వ్యవస్థలో గల చట్టాలు వాటి పని అవి సరిగా చేయకపోతే వ్యవస్థలు నాశనం అయిపోతాయి. అదేవిధంగా వ్యవస్థలు సరిగా ఉండకపోతే చట్టాలు భ్రష్టు పట్టిపోతాయి. ఈ రెండు అవినాభావం సంబంధం లేకుండా చేసే పనుల వల్ల అక్రమార్కులు లంచగొండులు ఎలా వ్యవస్థను శాసిస్తున్నారో అనే విషయంపై ఈరోజు మన సంచిక కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రెండిటికి ఉదాహరణే నేటి కార్యక్రమం. ఈ రెండిటి గురించి వివరించాలంటే ఈ రెండిటిలో ఒకటి దేవాదాయ శాఖ, మరొకటి లోకాయుక్త. అయితే ఒక వ్యక్తి ఈ రకంగా ప్రభుత్వోద్యోగుల సంఘ నాయకుడి హోదాని అడ్డం పెట్టుకుని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ హోదా నాయకుడి అడ్డం పెట్టుకుని లోకాయుక్త వ్యవస్థని దేవాదాయ చట్టం మీద అజమాయిషీ చేస్తూ తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో సుమారు 8 సంవత్సరాల పాటు విజయం సాధించాడు. అది ఎలాగంటే అతను లంచం తీసుకున్నాడు. ఆ లంచం తీసుకున్న విషయం లోకాయుక్త ద్వారా రుజువైంది. అయినా సరే సుమారు 8 సంవత్సరాల పాటు తన మీద ఎటువంటి చర్య లేకుండా ఆ వ్యక్తి చేసుకోగలిగాడు. మరి ఆ వ్యక్తి ఎవరు అని మనం అడిగితే ఆ వ్యక్తి పేరు బళ్ళ కృపావరం, సన్ ఆఫ్ బళ్ళ బార్నబస్ ఇజ్రాయిల్. ఇతని పేరు తెలియని వాళ్ళు దేవాదాయ శాఖలో ఎవరు సాధారణంగా ఉండరు. ఇతను దేవాదాయ కమిషనరేట్లో సీనియర్ అసిస్టెంట్ కింద ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇతని పేరు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎవరికి తెలియదంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగేటటువంటి లక్షణాలు గల వ్యక్తిగా దేవాదాయ కమిషనరేట్లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకుని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కమిటీలో ఒక సభ్యుడిగా ఉంటూ ఇతను చేసినటువంటి ఒక అవినీతి ఎంతవరకు విజయం సాధించగలిగాడు, ఆ అవినీతి బయటపడకుండా ఎంతవరకు తను విజయం సాధించగలిగాడు అనేటటువంటి విషయాన్ని మొత్తం కనుక మనం వింటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి సీనియర్ అసిస్టెంటు అవినీతి చేశాడు. అవినీతి చేసిన దానిని 8 సంవత్సరాల పాటు ఏ రకంగా తొక్కుపెట్టగలిగి బయటికి రాకుండా చేయగలిగాడు. ఏం జరిగిందో మొత్తం చెప్తాను. కడప జిల్లాలో ఈశ్వరీదేవి మఠం అనే ఒక మఠం ఉంది. అది బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో ఉంటుంది. దానికి కమిషనర్ కార్యాలయం నుంచి అడ్వాన్స్ బకాయిల సొమ్ము పేరిట 2009-10 సంవత్సరంలో 3,66,300 రూపాయలు రావాల్సింది ఉంది. అయితే ఇది దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో హెచ్ సెక్షన్ వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తారు. అంటే ఏంటంటే ఈ పెండింగ్ బకాయిల సొమ్ము ఎవరికైనా రావాల్సింది ఎవరైనా ఉందంటే కనుక విడుదల చేయవలసిన బాధ్యత హెచ్ సెక్షన్ వాళ్ళది. ఈ 2009-10 సంవత్సరాలని మనం చెప్పుకున్నాం కదా. ఈ 2009-10 సంవత్సరాల్లో ఈ కృపావరం అనే వ్యక్తి ఆ హెచ్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అయితే అతని దగ్గర పంకజ్ కుమార్ అనే ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్గా కూడా ఆ సమయంలో పనిచేశాడు. అయితే ఈశ్వరీదేవి మఠం ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన ఏం చేశారంటే ఆ మఠానికి సంబంధించిన ఈవో శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళి మనకి ఎలా మరి 3,66,300 రూపాయలు రావాల్సింది ఉంది కదా, సాధ్యమైనంత తొందరలో మనం ఒక దేవాదాయ శాఖ కమిషనరేట్ నుంచి తెచ్చుకుంటే మనకి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది, మఠంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కూడా మనం ఉన్నాము అని మఠం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. చెబితే శ్రీనివాసులు గారు ఏమన్నారంటే, నాకు దేవాదాయ కమిషనరేట్ హెచ్ సెక్షన్లో ఎన్జిఓ లీడర్ కృపావరం ఒక ఆయన తెలుసున్న ఆయన ఉన్నారు, ఆయన పట్టుకుంటే మన పని తొందరగా అయిపోతుంది అని చెప్పి
మఠం మేనేజర్ ఉమాపతికి చెప్పారు. సరే, ఉమాపతి శ్రీనివాసులు ఇద్దరూ కలిసి దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి వచ్చి అప్పుడు దేవాదాయ కమిషనర్గా ఉన్న జేఎస్వి ప్రసాద్ గారికి ఒక లెటర్ పెట్టి, అయ్యా మాకు ఇలా 3,66,300 రూపాయలు రావాలి, మరి హెచ్ సెక్షన్ నుంచి విడిపించండి, మేము జీతాలు లేకుండా కూడా బాధపడుతున్నామని ఒక వినతి పత్రం ఆల్రెడీ కమిషనర్ గారికి ఒక లెటర్ రూపంగా ఇచ్చారు. ఇచ్చాక కృపావరంతో కూడా మాట్లాడుకున్నారు. బేరం కుదిరింది. కృపావరం 1,00,000 రూపాయలు లంచం ఇస్తే కనుక మీకు 3,66,300 రూపాయలు నేను విడుదల చేయించి ఏర్పాటు చేస్తాను సాధ్యమైనంత తొందరలో అని చెప్పారు. అయితే దానికి మఠం మేనేజర్ ఉమాపతి ఏం చెప్పారంటే, అంత డబ్బు మా దగ్గర లేదండి, నేను ఒక 60,000 రూపాయల వరకు మీకు ఇవ్వగలుగుతాను, అది మొత్తం ఒకసారి ఇవ్వలేను, కొంచెం కొంచెం చొప్పున ఇచ్చుకుంటాను అని చెప్తే కృపావరంగా గారు అంగీకరించిన మీదట ముందుగా 25,000 ఇవ్వడానికి, పని అయ్యాక 35,000 రూపాయలు ఇవ్వడానికి ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అది కూడా లంచం. 3,66,300 రూపాయలు ఈశ్వరీదేవి మఠానికి రావాల్సినటువంటి అడ్వాన్స్ బకాయిల సొమ్ము హెచ్ సెక్షన్ నుంచి విడుదల చేయడానికి కృపావరం డిమాండ్ చేసింది 60,000 లంచం. అందులో 25,000 రూపాయలు ముందుగా ఉమాపతి గారు ఏం చేశారంటే, తన దగ్గర డబ్బు లేకపోవడంతో తన స్నేహితుడైన ఒక వ్యక్తికి 25,000 రూపాయలు నాకు కావాలి, నేను నీకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాను, ఆ అకౌంట్లో డిపాజిట్ చెయ్యి అని చెప్పారు. ఇప్పుడు కృపావరం ఏం చేశారంటే, తన అకౌంట్ నెంబర్ ఇస్తే తను డైరెక్ట్గా ఇరుక్కుపోతారు, వివరాలన్నీ దొరికిపోతాయని ఉద్దేశంతో తన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి పంకజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్ నెంబరు ఉమాపతికి ఇచ్చి, ఇది నా స్నేహితుడి అకౌంట్ నెంబరు, దీనిలో నువ్వు డబ్బులు వేయించు, నేను తీసుకుంటానని చెప్పి ఉమాపతికి చెప్పారు. సరే, ఉమాపతి స్నేహితుడు 25,000 రూపాయలు కృపావరం ఇచ్చినటువంటి పంకజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఆంధ్ర బ్యాంకు అకౌంట్ నెంబర్లో 25,000 రూపాయలు డబ్బు జమ చేశారు. జమ చేసి కొంత సమయం ఆగి తరచూ కృపావారిని కలుస్తూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన డబ్బులు ఇస్తే కానీ పని చేయడం కుదరదు, మిగిలిన 35,000 రూపాయల లంచం కూడా నాకు మీరు ఇవ్వండి, తర్వాతే పని చేస్తానని చెప్పారు. కానీ లంచం తీసుకున్న కృపావరం ఆ పని చేయలేదు. సంవత్సరం పాటు దేవాదాయ శాఖ చుట్టూ తిరిగి ఈ ఉమాపతి శ్రీనివాసులు ఇద్దరు కూడా అలసిపోయారు. అనేక సందర్భాల్లో కమిషనర్ గారిని కలిసి, అయ్యా మేము ఒక లెటర్ పెట్టాము, మరి దాని మీద మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా మీది హెచ్ సెక్షన్ వాళ్ళు చూస్తారు, మీరు వాళ్ళ దగ్గరికే వెళ్ళండి అని చెబుతూ ఉండడం, డైరెక్ట్గా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము లంచం ఇచ్చి పని చేయించుకుంటున్నామని చెప్పేటటువంటి పరిస్థితి మఠం మేనేజర్ ఉమాపతికి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులకి లేకపోవడంతో కూడా వాడు కృపావరం చుట్టూనే సుమారు సంవత్సరం పాటుగా తిరుగుతూ వచ్చి ఇంకా న్యాయం జరగదు అనేటటువంటి ఉద్దేశంలో వారు ఏం చేశారంటే, 2012 సంవత్సరంలో లోకాయుక్తలో ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. ఏమని, మేము ఆల్రెడీ ఇలాగా 60,000 రూపాయల లంచం కృపావరం దగ్గర బేరం కుదుర్చుకున్నాము, 1,00,000 రూపాయలు లంచం అడిగాడు, 25,000 రూపాయలు ముందుగా చెల్లించాము, 35,000 రూపాయలు చెల్లించిన ఉద్దేశంతో మిగిలింది డబ్బులు ఇస్తే కానీ పని చేయనని అతను కూర్చుని మాకు పని చేయటం లేదు, అందువల్ల మీరు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఉమాపతి గారు లోకాయుక్తలో ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తూ, మాకు దేవాదాయ శాఖ నుంచి రావాల్సినటువంటి ఏరియర్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో 3,66,500 రూపాయలు కూడా మాకు ఇప్పించండి, ఈ కృపావరం అనే వ్యక్తి దగ్గర 25,000 రూపాయల లంచం ఇచ్చాం కాబట్టి అతని మీద కూడా తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుని శిక్షించండి అని లోకాయుక్తలో కంప్లైంట్ ఫైల్ చేశారు. దీని మీద లోకాయుక్త ఆ కంప్లైంట్ను స్వీకరించి 2013 సంవత్సరంలో ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశాలు ఇచ్చింది. లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ విభాగం రంగంలోకి దిగింది, విచారణ జరిపింది. సెప్టెంబర్ 2013 సంవత్సరంలో నివేదిక డైరెక్టర్కి ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిలో ఆ నివేదికలో ఆయన ఏమని ఇచ్చారంటే, మేము విచారణ సందర్భంగా ఎవరైతే ఉమాపతి స్నేహితుడు ఉన్నారో వారు తన అకౌంట్ ద్వారా ఉమాపతి ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బులు జమ చేసినట్టుగా అతను మాకు వాంగ్మూలం ఇచ్చాడు, అతను వాంగ్మూలం రికార్డు చేశాము, ఆ వాంగ్మూలం ప్రకారం ఇది నిజము. తర్వాత ఎవరైతే వ్యక్తి 25,000 రూపాయలు పంకజ్ కుమార్ అకౌంట్లో డిపాజిట్ చేశాను అని చెప్తున్నాడో ఆ పంకజ్ కుమార్ అకౌంట్ కూడా మేము వెరిఫై చేశాము, అది కూడా నిజము. పంకజ్ కుమార్ అనే వ్యక్తి అకౌంట్కి 25,000 రూపాయలు వచ్చాయి, ఇది కూడా రుజువైంది, ఇది నిజము.
తర్వాత మేము పంకజ్ కుమార్ని విచారిస్తే ఆ డబ్బు నాకు చెందింది కాదండి, నా అకౌంట్ నెంబర్ తీసుకుని తన స్నేహితుడు ఒక ఆయన డబ్బు అకౌంట్లో వేస్తాడు, నాకు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి మా జూనియర్ అసిస్టెంట్ చెప్పడంతో నేను అతని కింద పని గుమాస్తాను కాబట్టి నేను ఇలా పని చేసి పెట్టానండి. నా అకౌంట్ నెంబర్ అడిగాడు, ఇచ్చాను. ఎవరో తెలిసిన వాళ్ళు డబ్బులు వేస్తారని ఉద్దేశంతో చెప్తే నేను అకౌంట్ నెంబర్ ఇచ్చానండి. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాది. ఆ 25,000 డ్రా చేసి నేను కృపావరం గారికి ఇచ్చానండి. నేను వాళ్ళన్న చోట డ్రా చేశాను, కృపావరం గారికి ఇవ్వడం జరిగింది. డ్రా చేసిన స్లిప్ కూడా మీకు చూపిస్తున్నానని చెప్పి అతను తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ లోకాయుక్తకి సమర్పించి ఈ డబ్బు నాకు చెందింది కాదండి, నేను లంచం తీసుకోలేదు, లంచం అని నాకు అసలు తెలియదని చెప్పి పంకజ్ కుమార్ కూడా వాంగ్మూలం ఇచ్చారు. దానిని కూడా లోకాయుక్త ధృవపరుచుకుంది. తరువాత కృపావరం వాంగ్మూలం ఇచ్చారు. ఏమనంటే ఏ విషయంతో నాకు సంబంధం లేదు, నేను లంచం తీసుకోలేదు, ఈ విషయాలన్నీ అబద్ధాలు అని కృపావరం గారు కూడా వాంగ్మూలం ఇచ్చారు. కానీ లోకాయుక్త కృపావరం ఇచ్చిన వాంగ్మూలం అబద్ధమని, అతను చెప్పేవన్నీ కట్టుకథలని లోకాయుక్త నిర్ధారిస్తూ కృపావరం లంచం తీసుకున్నది నిజం, 25,000 రూపాయలు కృపావరమే తీసుకున్నాడు అని ధృవీకరిస్తూ అతను లంచం తీసుకున్న విషయాన్ని నిర్ధారిస్తూ ఇతని మీద తగు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డిప్యూటీ డైరెక్టర్ విజిలెన్స్ డైరెక్టర్కి, లోకాయుక్త విజిలెన్స్ డైరెక్టర్కి ఒక నివేదిక ఇచ్చారు 2013 సంవత్సరంలో. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ 2013 సంవత్సరం నుంచి నేటి వరకు ఈ వైర్ మీద ఎటువంటి చర్యలు లేవు. మేము ఆల్రెడీ నివేదిక ఇచ్చాము. మరి లోకాయుక్తకి నుంచి మేము ఆల్రెడీ డిప్యూటీ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గారికి నివేదిక సమర్పించాము. అది లోకాయుక్తకి ఆల్రెడీ చేరింది. ఈ చేరినటువంటి నివేదిక ఏమైందో మాకు అర్థం కావట్లేదు, ఇంతవరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని 2020 సంవత్సరం వరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈ దేవస్థానానికి సంబంధించిన ఈవో శ్రీనివాసులు, మఠం మేనేజర్ ఉమాపతి ఒక సందర్భంలో మాకు చెప్పిన మీదట మేము ఈ రంగంలోకి దిగి దీనికి సంబంధించిన పూర్వాపరాలన్నీ విచారించిన మీదట ఈ కృపావరం లంచం తీసుకున్నాడు అన్న నిర్ధారణ గల లోకాయుక్త ఫైలు 2013 సంవత్సరం నుంచి నేటి వరకు అటు లోకాయుక్తలో కానీ ఇటు ఎండోమెంట్స్ కమిషనరేట్లో కానీ ఎక్కడా కనబడటం లేదు. ఆ ఫైల్ ఏమైందో తెలియదు అనే విషయం ముందు బయటకు వచ్చింది. సరే, దీని మీద ఏం చేశామంటే 2020 సంవత్సరంలో లోకాయుక్తకి సమాచార హక్కు చట్ట ప్రకారం ఒక దరఖాస్తు చేసి మరి ఈ 76/2012 అనేటటువంటి ఫైలు కృపావరం లంచం తీసుకున్న ఫైలు సర్టిఫికేట్ కాపీ కావాలి అని అడిగాం. అడిగితే దీని మీద లోకాయుక్త ఏం సమాధానం చెప్పిందంటే దీనిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, అంతేకాకుండా ఇది మూడో పార్టీకి చెందినటువంటి సమాచారము అని చెప్పి సమాధానం ఇస్తూ మాకు హైకోర్టు కూడా దీని మీద మా లోకాయుక్తకు చెందినటువంటి సమాచారాలు ఏవి ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు, సమాచార హక్కు చట్ట ప్రకారం అని చెప్పి మాకు ఆల్రెడీ ఒక స్టే ఆర్డర్ ఉంది. 2012 సంవత్సరంలో WPMP 229282 మీద మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది, అందువల్ల ఈ సమాచారం మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని లోకాయుక్త మాకు ఒక లెటర్ రాసింది. ఇది లోకాయుక్త మాకు రాసిన లేఖ. దీని తర్వాత ఇది లోకాయుక్త పనితీరుకి నిదర్శనం. ఎందుకంటే 2013లో లోకాయుక్తకి ఒక అవినీతికి సంబంధించి లంచానికి సంబంధించినటువంటి నివేదిక వారి వద్దకు రాగా 2020 సంవత్సరం వరకు కూడా ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది ఎవరికి అర్థం కానిటువంటి విషయం. అంతేకాకుండా లోకాయుక్త థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అని మాకు సమాధానం ఇచ్చినప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్షన్ 6(3) ప్రకారం నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ కాపీ మాకు అందజేయాలి. లోకాయుక్త ఆ పని చేయలేదు. అంతేకాకుండా దరఖాస్తును రిజెక్ట్ చేస్తూ మీకు సమాచారం ఇవ్వమని చెప్పిన దాంతో చూపిస్తున్నటువంటి ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో 29282 కూడా కాపీ మాకు అందజేయలేదు. అంతేకాకుండా సమాచార హక్కు ప్రకారం పెట్టినటువంటి దరఖాస్తు నిరాకరిస్తున్న పక్షంలో అప్పీలు ఎవరికి చేసుకోవాలి అనేటటువంటి నియమ నిబంధనలు కూడా ఈ దరఖాస్తు ద్వారా లోకాయుక్త మాకు తెలియచేయలేదు. ఇది లోకాయుక్త పనితీరుకు నిదర్శనం. మేము సమాచారం అడగడం, ఈ లంచం తీసుకున్న ఫైల్ ఏమైందని లోకాయుక్త భారత్తో సంప్రదించి అడగడం, ఇవన్నీ కూడా ఒక చెవిటివాడి ముందు శంఖం వదలడంలాగే అయిపోయింది. అయితే సరే, మరి ఇంకా విషయంలోకి వెళ్దాం. మళ్ళీ
లోకాయుక్త ఏం చేసిందంటే, మరి 2020లో మేము ఆల్రెడీ దరఖాస్తు పెట్టాం కదా, దరఖాస్తు పెట్టినప్పుడు దీని మీద అప్పీల్కి వెళ్ళడము లేదంటే హైకోర్టుకి వెళ్ళడము జరుగుతుందని లోకాయుక్తకి అర్థమైంది. అప్పుడు మళ్ళీ లోకాయుక్త కదిలింది. అంటే 7 సంవత్సరాల తర్వాత 2013లో ఫైలు లోకాయుక్తలో పెండింగ్ ఉండగా చర్యలకు ఆదేశాలు ఇమ్మనమని చెప్పి నేరం రుజువైందని చెప్పి రిపోర్టు రాగా 2020 సంవత్సరం మార్చిలో మళ్ళీ కదిలి దేవాదాయ కమిషనర్కి లోకాయుక్త ఒక లెటర్ రాసింది. ఏమనంటే, ఈ కేసు ఆల్రెడీ మా దగ్గర పెండింగ్ ఉంది, 3/7/2012న మా దగ్గర నమోదైనటువంటి ఈ కేసుని మేము మళ్ళీ విచారణకి పెడుతున్నాము. దీని మీద విచారణ తిరిగి ఎప్పుడు ఇది లోకాయుక్తలో బళ్ళ కృపావరానికి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్న ఫైలు. ఇది లోకాయుక్త మాకు అథెంటికేటెడ్గా ఇవ్వలేదు. మేము మా పత్రికా స్వాతంత్రం ప్రకారం మేము సంపాదించినటువంటి రిపోర్టు. ఇది కేసు నెంబరు 76/2012. బళ్ళ కృపావరం అనే వ్యక్తి లంచం తీసుకున్నాడని నిర్ధారిస్తున్నటువంటి ఫైలు. దీని మీద మేము సమాచార హక్కు చట్ట ప్రకారం లేఖ దాఖలు చేశాక లోకాయుక్త ఎండోమెంట్ కమిషనర్కి రాసినటువంటి లేఖ ఇది. ఎండోమెంట్ కమిషనర్కి రాసినటువంటి లేఖ. ఈ తేదీ ఎప్పుడు అంటే 10/3/2020 వాళ్ళు లెటర్ రాశారు. అంటే ఫిబ్రవరి నెలాంతరంలో మేము ఆల్రెడీ లోకాయుక్తకి లెటర్ పెట్టాం కాబట్టి ఈ విషయం బయటకు పొక్కుతుందని భయపడ్డ లోకాయుక్త కమిషనర్కి, దేవాదాయ కమిషనర్కి ఒక లెటర్ పెట్టారు వాళ్ళు 10/3/2020 ఫ్రమ్ లోకాయుక్త టు ద కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. ఈ లెటర్ పెడుతూ దీనిలో ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, while inviting your attention to the subject cited, I am to inform that your Honorable Lokayukta, while orders dated 6/3/2020, complaint 76/2012, వాళ్ళు దీనిలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, has been pleased to direct you to submit your report as observed in the enclosed order in duplicate to this institution before 24/2020 as the matter stands posted at 24/2020 అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ కమిషనర్కి రాశారు. అంటే 2013 సంవత్సరం నుంచి కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ 2020 మళ్ళీ మేము ఏప్రిల్ 20వ తారీఖు నాటికి మేము కేసు వాయిదా వేశాము. మీరు ఆ రోజు నాటికి దీని మీద ఒక నివేదిక మాకు పంపాలి, దీని ఎంటైర్ రిపోర్ట్ మీకు పంపుతున్నాము అని చెప్పి, ఇప్పుడు నేను మీకు ఏ విషయం అయితే వివరించానో, కృపావరం లంచం అడగడం, వాళ్ళు ₹1,00,000 లంచం అడిగిన విధానము, అందులో 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి విషయము, అంతేకాకుండా మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పని జరగనటువంటి విషయము, దాని మీద కంప్లైంట్ ఉమాపతి గారు లోకాయుక్తకి దాఖలు చేసినటువంటి ఫిర్యాదు, ఈ విషయాలన్నిటికీ చెందినటువంటి పత్రాలన్నీ మళ్ళా దేవాదాయ కమిషనర్కు పంపిస్తూ, ఇది లోకాయుక్తలో 2012 సంవత్సరంలో ఉమాపతి గారు దాఖలు చేసిన కంప్లైంట్. ఇది దీనిని జత చేశారు. అంతేకాకుండా కంప్లైంట్తో దాఖలు చేసినటువంటి వివరాలు, మొత్తం ఏం జరిగింది సంఘటన అనేటటువంటిది ఒక స్క్రూట్నీ. అంతేకాకుండా మఠం లెటర్ హెడ్ మీద 2010 సంవత్సరం నుంచి మాకు రావాల్సిన బకాయిలు ₹3,66,500 ఇప్పించమని జయశ్రీ ప్రసాద్ గారికి మఠాధిపతి పెట్టినటువంటి లేఖ. అంతేకాకుండా దీని మీద ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో, శివశంకర్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి లోకాయుక్తలో ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్కి సమర్పించినటువంటి నివేదిక కాపీ ఇది. ఇది ఎప్పుడు ఇచ్చారంటే సీన్ నెంబర్ 76/2012 B1 21/9/2013న వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నివేదిక మేము ఆల్రెడీ విచారణ కంప్లీట్ చేశాము, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ మేము మీకు సమర్పిస్తున్నాం కాబట్టి తక్షణం తగు చర్యలు తీసుకోమని 2013లో ఇచ్చినటువంటి నివేదిక లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 2020 సంవత్సరంలో మళ్ళీ మీరు మాకు ఒక రిపోర్ట్ పంపండి, ఈ శ్రీనివాసులు అనేటటువంటి మఠం మేనేజరు, మఠం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసుల్ని, కృపావరాన్ని విచారణకు 24/2020 మా దగ్గరికి పంపండి, మేము వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుంటాం. అది అంటే విచారణ చేశారు, విచారణ ముగిసిపోయింది, ఈ ఫైల్ అక్కడ పారేశారు, అయితే ఫైల్ మాయం చేశారు. ఇది లోకాయుక్తలోనూ మూవ్మెంట్ లేదు, ఇటు ఎండోమెంట్ కమిషనరేట్లోనూ మూవ్మెంట్ లేదు.
అయితే 2013-14 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్ర విభజన సమయం అది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అనేక సంవత్సరాల పాటు కార్యాలయాలు నడిచినటువంటి దాఖలాలు లేవు. 100 రోజులు 200 రోజులు బందులు చేసిన మీద అనేక ప్రభుత్వ కార్యాలయాలు నడవలేదు. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు నడవని పరిస్థితుల్లో ఈ ఫైల్ గోల్మాల్ జరిగింది. సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృపావరం అనేటటువంటి వ్యక్తి ఈ ఫైల్ గోల్మాల్ చేసి ఉంటారు, అందువల్లనే ఈ ఫైల్ కనబడటం లేదు అని చెప్పి లోకాయుక్తలో కూడా కొంతమంది మాకు ఆల్రెడీ తెలియజేశారు. మేము ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి పంపేవండి, మీరు అక్కడ వెతుక్కోండి అని వాళ్ళు చెప్తున్నారు. మాకు రాలేదండి ఫైల్, వస్తే కనుక మేము యాక్షన్ తీసుకుంటామని దేవాదాయ కమిషనర్ కార్యాలయం వాళ్ళు తెలియజేయడంతో మాకు జరిగిన నిర్ధారణ ఏంటంటే రాష్ట్ర విభజన సమయంలో ఈ ఫైలుని కావాలని కృపావరం గల్లంతు చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా దీని మీద మాకు వినిపించాయి. అయితే రెండో విషయం ఏంటంటే ఈ యాక్చువల్గా ఇప్పుడు లోకాయుక్త రెఫరెన్స్లో మరొకటి ఏంటంటే ఈశ్వరదేవ్ మఠానికి సంబంధించినటువంటి డబ్బు 3,66,000 రూపాయలు ఏదైతే రావాలో అది వాళ్ళకి ఇచ్చేసేసేయండి అని కూడా రాశారు. అంతేగాని కృపావరాన్ని మేము శిక్షిస్తాం, కృపావరం నేరం రుజువైంది, బలానా సెక్షన్ల ప్రకారం ఇది నేరము, దీనిని ధృవీకరించబడింది కాబట్టి ఈ చర్యలు తీసుకుంటాము, ఇందులో ఇండియన్ పీనల్ కోడ్ ఇన్వాల్వ్ అవుతుంది, సిఆర్పిసి ఇన్వాల్వ్ అవుతుంది, లేదంటే క్రమశిక్షణా చర్యలు, ఉద్యోగపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అనేది కానీ మేము ఇటువంటి చర్యలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నామని కానీ దీనిలో ఎక్కడ ఒక విషయం కూడా లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే లంచం తీసుకుంటే తీసుకున్నారు, ఆ ఈశ్వరీదేవి మఠానికి రావాల్సిన డబ్బు ఇచ్చేసేయండి, ఇంకా గొడవలేదు అంతే. ఇది లోకాయుక్త లేఖ సారాంశం. మరి దీనికి ఇన్వెస్టిగేషన్ చేయడం ఎందుకు? ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లోకాయుక్తకు సబ్మిట్ చేయడం ఎందుకు? ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లోకాయుక్తకు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ 2013 రిపోర్ట్ ఏమైపోయింది? ఆ రిపోర్ట్ వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఎంక్వైరీ చేశారు అనేది ఎవరు దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ఈశ్వరీదేవి మఠానికి సంబంధించిన బకాయిలకు సంబంధించినటువంటి సమస్య మొదలై లంచాల కూడా వచ్చింది కాబట్టి ఆ బకాయి తీర్చేస్తే సరిపోతుందా అని అంటే ఆ డబ్బు ఈశ్వరీదేవి మఠానికి ఇచ్చేస్తే ఇంక కేసు ఉండదా? అంటే లంచం తీసుకుంటే వదిలేస్తారా? కేసు రుజువు అయింది కదా, లంచాలు తీసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? అయితే కృపావరం ఒక్కడికే ఈ విషయంతో సంబంధం ఉంది, అతను నేరం రుజువైంది అని పేర్కొంటూనే లోకాయుక్త తన రిపోర్ట్లో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది విచిత్రమైన విషయం. అంతేకాకుండా 24/20/21 తేదీన మళ్ళీ కృపావరం వచ్చి మాకు సాక్ష్యం ఇవ్వాలి, శ్రీనివాసులు వచ్చి సాక్ష్యం ఇవ్వాలి అని మళ్ళీ లోకాయుక్త లెటర్ రాసింది. వీళ్ళు వచ్చి ఏం సాక్ష్యం ఇవ్వాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వీళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది ఏంటి అంటే వీళ్ళు వచ్చి కృపావరం ఆల్రెడీ నేను ఇంతకుముందు నేరం చేయలేదనే వాంగ్మూలం ఇచ్చాడు, అతను చెప్తున్నవన్నీ కాకమ్మ కథలు కట్టుకథలు చెప్తున్నాడు, అతను నేరం రుజువైంది, అతను నేరస్తుడని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తేల్చింది. ఈ విషయంలో శ్రీనివాసులకు సంబంధం లేదు, ఉమాపతి ద్వారా శ్రీనివాసులు కేవలం కృపావరానికి డబ్బులు ఇప్పించాడు తప్ప అతనికి విషయంతో సంబంధం లేదు కాబట్టి ఈజ్ ఎక్విటెడ్ అని చెప్పి దానిలో చాలా క్లియర్ కట్గా దానిలో రాసి ఉంది. అందువల్ల కేవలం ఒక్క కృపావరం నేరం రుజువవుతోంది అని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ నివేదికతో ఒరిగిందేమిటి? పోనీ దీనిని ఏమన్నా ఈ కేసులో రుజువైంది కాబట్టి దీనిని ఏమన్నా లోకాయుక్త కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ కలగజేసుకుని అవినీతి నిరోధక శాఖకి విషయాన్ని అప్పచెప్పారా అంటే అది లేదు. పోనీ సరైన న్యాయ వ్యవస్థ ఏదైనా ఇంకొకటి ఉంటే వెతికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేదంటే మరొకటి కానీ సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ కేసు వారికి ఏమైనా అప్పచెప్పారా అంటే అది లేదు. మరి ఇది ఏం పని? అసలు ఈ 7 సంవత్సరాల పాటు ఈ ఫైల్ లోకాయుక్త ఎందుకు తన దగ్గర పెండింగ్ పెట్టుకుంది? ఇది లోకాయుక్త పనితీరు. అయితే కృపావరం అనే వ్యక్తి గత దశాబ్ద కాలంగా ఎన్జిఓ లీడర్గా ఉంటున్నాడు కాబట్టి అతను ఎన్జిఓ లీడర్ పదవి, అతను డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ, ఈ విషయం బయటకు రాకుండా ఉంది అనడానికి ఇదొక సాక్ష్యంగా మనం పేర్కొనవచ్చు. అయితే మరొక ముఖ్య విషయం కూడా చెప్తాను. పాతాళ భైరవి అనే ఒక సినిమా గతంలో మనం చూసాం, ఒక పాత సినిమా, ఎన్టీ రామారావు గారి హీరో. ఆ సినిమాలో ఒక మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుడు ఏం చేస్తుంటాడంటే అతనికి మాయలు కనికట్టులు వచ్చు. అతను ఆమహం అష్టభైరవిని కట్టేశాను, కామకభం కాపాడిని కట్టేశాను అంటూ పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడు చెప్పినట్టుగా మాయలు చేసేటటువంటి మాయగాళ్ళి వ్యవస్థలో దేవాదాయ శాఖలకు చొచ్చుకుపోయి తన ప్రలోభాలను, తమ పదవులను, డబ్బును
డబ్బుతో మాయ చేస్తున్నంత కాలం కూడా ఏ వ్యవస్థ సరిగా పనిచేయదు అన్నదానికి మనం ఇదే నిదర్శనం. ఎందుకంటే అటు లోకాయుక్త సరిగా పనిచేయటం లేదు, ఇటు దేవాదాయ శాఖ సరిగా పనిచేయటం లేదు. అందువల్ల ఈ విధంగా లోకాయుక్త ఈ కేసును విచారించడం అంటారా లేక అఘోరించడం అంటారా అన్నది మాకు ఇవాళ వరకు అర్థం కాలేదు. అంతేకాకుండా మరొక విషయం కూడా చెప్తాము. అవినీతి కడుపున పుట్టిన దేవాదాయ శాఖలో కొందరు మోసగాళ్ళు, అక్రమార్కులు, లంచగొండులు దాపురించి దేవాదాయ శాఖని వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకుని వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థను కుదేలుపరిచేటటువంటి పనులన్నీ కూడా చేస్తుండడం వల్ల జరిగే పర్యవసానాలు ఇదే రకంగా ఉంటాయి అని చెప్పకది చెప్తున్నటువంటి సంఘటనగా మనం ఈ మొత్తం విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ విషయం గురించి అన్ని విషయాలు కూడా ప్రజలకు సమాజానికి కూడా వివరించడం జరిగింది. మరి ఈ లోకాయుక్త పనితీరుని దేవాదాయ శాఖ పనితీరుని ఏమంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దేవాదాయ శాఖ అనేటటువంటి శాఖ కడుపుండి పుట్టిన కొందరు శనిగాళ్ళు ఉద్యోగుల కింద అధికారుల కింద దాపురించి ఈ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే జరిగేటటువంటి పర్యవసానాలుగా ఈ సంఘటనను మనం భావించవచ్చు. అంతేకాకుండా ఈ విషయం మీద తిరిగి విచారణను ప్రారంభిస్తున్నట్టుగా ఇది ఒక అడ్జర్న్మెంట్ లాగా 2013 తర్వాత 2020 సంవత్సరంలో విచారణ ప్రారంభించడాన్ని అటు లోకాయుక్త ప్రారంభించడం, దానికి దేవాదాయ శాఖ నివేదిక అడగడం, ఈ రెండు చూస్తుంటే దీనిలో ఏ స్థాయి ప్రలోభాలు జరిగాయి అనేది మనకు అర్థమవుతూనే ఉంటుంది. అందువల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేటటువంటి చట్టపరమైన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత వారికి ఎంతైనా ఉంది. ముందుగా ఈ ఫైల్ ఏమైపోయింది, ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు విచారణ జరగలేదు అనేటటువంటి విషయం మీద కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది. అందువల్ల ఇటువంటి మరిన్ని ఆశ్చర్యకరమైన సంభ్రమాశ్చర్యాలను కలిగించే దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు చెందిన సంఘటనలపై ఆలయదర్శిని అంకుశం అనేటటువంటి కార్యక్రమంలో మరొక సంచికలో మళ్ళీ మనం కలుద్దాం. నేను మీ లక్ష్మణరావు, ఆలయదర్శిని పత్రిక.